ఇవాల్టి టాప్ 9 న్యూస్. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్లో 137 రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం నేడు రేపు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు 2 రోజుల పర్యటన నిమిత్తం మలేషియా బయలుదేరారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు కనీస ఛార్జీల అమలు కోసం దేశవ్యాప్తంగా నేడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మె చేపట్టారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతపై తుది ప్రణాళిక సిద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్ చేరుకోనున్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ తవ్విన 15 అడుగుల గుంతలో పడి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందాడు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్కు ట్రంప్ ప్రభుత్వం 25% సుంకం మినహాయింపునిస్తూ మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు చేసింది. టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భారత్, అమెరికా తలపనున్నాయి. నేటితో వ్యాలంటైన్స్ డే వీక్ ప్రారంభమైంది. నేడు రోజ్ డే జరుపుకుంటున్నారు.